దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మీరందరూ కూడా ఆరోగ్యకరముగాను సంతోషముగాను ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీరెంతగానో ఆధ్యాత్మికముగా బలపరచబడుచున్నారని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీ కొరకు అనుదినము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అదేవిధముగా గడిచిన దినములన్నీ కూడా మనందరినీ కాచి కాపాడిన దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ మరలా మీ ముందు నిలబడి ఆయన మాటలు మీతో పంచుకోవటానికి, దేవుని పక్షముగా నిలువబడటానికి ఈ యొక్క సమయం అనుగ్రహించినటువంటి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఈ సమయంలో ప్రత్యేకముగా ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త యొక్క పరిచర్య యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ ఎస్ పదం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారి కొరకు, వారి యొక్క ప్రయాణములు, ఆరోగ్యము, పరిచర్య కొరకు, మా యొక్క పరిచర్య కుటుంబం ప్రయాణం కొరకు మీరందరూ కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోనమని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క గ్రంథముల నుంచి కొన్ని మాటలు చదువుకొని ధ్యానించుకుందామని తెలియపరచడానికి సంతోషిస్తూ ఉన్నాను. చూడండి, దయచేసి మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీరు కూడా నాతో కలిసి అట్టి గ్రంథమును తెరచి లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి 39వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలను పెనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఆమేన్. దేవుడి యొక్క వాక్య భాగమును మన వినికుడిలో దీవించి అటు వాక్యము ద్వారా యేసయ్య మనందరితో మాట్లాడి దర్శించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. కృపగలను మా ప్రభువా, సర్వోన్నతుడా యేసయ్య నీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ఇదిగో మా ప్రభువా, మేము చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్య అటు వాక్యము ద్వారా ఇదిగో మా ప్రభు ఎందరైతే తండ్రి ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తూ ఉన్నారో అటు వారందరినీ కూడా ప్రభువా మీరు దర్శించి మాట్లాడి బలపరిచి మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రైస్తలాడు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునకు యేసుక్రీస్తు వారు ఆయన శిశువుగా ఈ యొక్క లోకమునకు వచ్చినప్పుడు ఆయన జన్మించిన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారముగా 8వ దినమున దేవాలయమునకు తీసుకొని వచ్చినట్లుగా ఈ యొక్క 2వ అధ్యాయంలో మనము చదువుతున్నాం. అక్కడ సుమియోను అనబడే వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ముందుగానే బయలుపరచబడి ప్రభువును చూడకుండా నీవు మరణించవు అని చెప్పిన ప్రకారముగా ఆయన దేవాలయంలో ఉండి శిశువగు యేసుక్రీస్తు వారిని తీసుకొని ఆయనను అక్కడ దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత అదే ప్రకారముగా ఆ క్రమంలోనే అన్న అనబడే ఒక స్త్రీ గురించి కూడా ప్రత్యేకంగా వ్రాయబడుతూ ఉన్నది. ఆమె ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆషేరు గోత్రికురాలను పెనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తినిగా తెలియపరచబడుతూ ఉన్నది. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆషేరు గోత్రికురాలు అని ఆమె గురించి ప్రస్తావిస్తూ ఉన్నది. అనగా యాకోబు యొక్క కుమారుడకు ఆషేరు యొక్క
గోత్రికురాలుగా కనబడుతూ ఉన్నది. అనగా చూడండి, ఆ యొక్క గోత్రము వారిని గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఆదికాండములో 50వ అధ్యాయములో యాకోబు తన యొక్క కుమారులందరూ కూడా ఆశీర్వదిస్తుంటుండగా ఆ క్రమంలోనే తన 8వ కుమారుడగు ఆషేరును కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. 49వ అధ్యాయము ఆదికాండము 20వ వచనం మనం చదివినట్లయితే, ఆషేరునంత శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. అనగా వారి యొక్క ప్రాంతములో వారి యొక్క భూమిని దేవుడు బహుగా దీవించినట్లుగా శ్రేష్టమైనటువంటి ఆహారము అక్కడ ఉన్నట్లుగా వారికి కలదవని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనము గమనించినట్లయితే మరొక భాగంలో తెలియపరుస్తున్నాడు కదా, ఇదిగో వారికి పైన దేవుని యొక్క మందిరము ఉండును, లేక దేవుని సన్నిధి ఉండును అని కూడా ఆయన గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఆ యొక్క గోత్రం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తిగా ఉంటూ ఉన్నది ఈ యొక్క అన్న అనబడే స్త్రీ. ఆమె పెనుయేలు అనబడే వ్యక్తి యొక్క కుమార్తె అయినట్లుగా కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె గురించి మంచి విషయాలు రాయబడతా ఉన్నాయి. ఇంకా మనం గమనించినట్లయితే ఆమె కలిగినటువంటి ఆ యొక్క పేరు మనం గమనించినట్లయితే సమూయేలు గ్రంథములో ఎవరైతే సంతానం కొరకు ప్రార్థించిందో ఆ యొక్క హన్నా అనబడే పేరును ఏమి పెట్టుకున్నట్లుగా లేక కలిగినట్లుగా చరిత్ర తెలియపరుస్తూ ఉంది. హన్నా అనబడే మాట హెబ్రీ భాషలో ఉంటుంటే గ్రీకు భాషలోకి వచ్చేసరికి అది అన్నాగా ట్రాన్స్లేట్ చేయబడుతూ ఉంది. కాబట్టి ఆమె ఎలాగైతే ప్రార్థించేదో హన్న, అలాంటి వ్యక్తి యొక్క పేరు కలిగినటువంటి ఈ యొక్క అన్న నిజముగా ఆ పేరుకు తగినటువంటి ఆ వ్యక్తిగా జీవిస్తూ ఉన్నది. అన్న అనగా దేవుని కృప లేక దయ అనబడే అర్థం వస్తూ ఉంటుంది. ఆ పేరును ఈ యొక్క స్త్రీ మాత్రమే కాదు కానీ ఈ క్రొత్త నిబంధనలోనే యేసుక్రీస్తు వారు జీవిస్తున్న దినములలో అన్నాస్ అనబడే వ్యక్తి, మన తెలుగులో అయితే అన్న అనబడే పేరు వస్తూ ఉంటుంది. ఆయన ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ఆయన తర్వాత తన యొక్క కుమారులు కూడా అలాంటి యాజకత్వం చేసినట్లుగా ఇంకా మనం గమనించినట్లయితే ఆయన అధికారులకు లోబడుతూ యాజకత్వం జరిపించినాడు. కాబట్టి అతడు దాదాపుగా 50 సంవత్సరముల వరకు కూడా ఆ యొక్క యాజక ధర్మమును జరిగించినట్లుగా చరిత్ర తెలియపరుస్తూ ఉంది. అందుకే యేసుక్రీస్తు వారిని సిలువేసిన సందర్భములో ఆయన యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తును మరణమునకు అప్పగించినటువంటి ఆ ద్రోహము ముఖ్యముగా అన్న మీద నిలుచుచున్నదని చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన పేరుకు తగిన వ్యక్తిగా జీవించలేదు కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించడం కానీ యాజకత్వం జరిగిస్తున్నప్పటికీ కూడా అధికారులకు లోబడినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ అన్న అనబడే ఈ స్త్రీ అయితే ఆమె పేరుకు తగిన విధముగా జీవిస్తూ ఉన్నది. ఆమె పేరులో ఎలాగైతే దేవుని దయానే అర్థం కలిగి ఉంటా ఉన్నదో ఆ పితరులాగు హన్న అనబడే ఆ పేరును, ఆ స్త్రీ యొక్క పేరును ఈ స్త్రీ పెట్టుకున్నందుకు ఆమె కంటే కూడా ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా భక్తి చేసినట్లుగా మనము గుర్తించవచ్చునండి. ఆ హన్న అయితే తనక సంతానం కొరకు దేవుని యొక్క మందిరంలో పడి ఎంతగానో ఏడ్చి చూచేవారు మత్తురాలే పడిపోయిందా అన్నట్లుగా ఉపవాసంతో కన్నీరు కార్చి ప్రార్థించింది. కానీ తన యొక్క కుమారుడు జన్మించిన తర్వాత ఆమె ఏ విధముగా ప్రార్థించిందో, ఎంతగా ప్రార్థించిందో, భక్తి చేసిందో అనేక విషయంలో మనము బైబిల్ చూడకపోవచ్చును. కానీ ఆ యొక్క కుమారుడు
పుట్టే ముందు ఎంతగానో ప్రార్థించడం మనం గమనించవచ్చు. కానీ ఈ యొక్క అన్న అయితే ఆమె గురించి వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఆమెట వివాహమైన తర్వాత 7 సంవత్సరములు మాత్రమే తన యొక్క భర్తను కలిగి ఉండి ఆమె జీవించినట్లుగా మనము గమనించవచ్చు. ఆ తర్వాత ఆమె దాదాపుగా 84 సంవత్సరములు విధవరాలై ఉన్నది అని కూడా స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు జన్మించిన ఆ సందర్భములో ఆమె 100 సంవత్సరములు జీవించినటువంటి బహు వృద్ధురాలుగా ఉన్నట్లుగా, దేవుని యొక్క మందిరములో జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తావా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె 7 సంవత్సరములు తన యొక్క భర్తతో కలిసినప్పటికీ ఆ భర్త మరణించిన తర్వాత దాదాపుగా 84 సంవత్సరములు ఆమె విధవరాలుగా ఉంటూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆమె ఒక ప్రవక్తని అని కూడా ఆమె గురించి తెలియపరుస్తాం. ఇద్దరు మనం గమనించినట్లయితే మరి అనేక మంది ఆ స్త్రీలు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటా ఉన్నారో, ఆ యొక్క స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటా ఉన్నారో, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటా ఉన్నారో ఈ లోకంలో మనము చూస్తూ ఉన్నాం. అలాంటి వారందరికీ కూడా ఈ స్త్రీ గొప్ప మాదిరికరముగా దేవుడు మన ముందు ఆమెను పెట్టి ఉన్నాడు. అలాంటి వారిని మనం చూడవలసిస్తున్నది. లోకములో ఎవరైతే పాపము చేస్తా ఉన్నారో, అక్రమంగా జీవిస్తూ ఉన్నారో వారిని చూడడం కాదు, కానీ ఇలాంటి మంచి భక్తులను, వ్యక్తులను, విధవరాండ్రను, ఇలాంటి ప్రార్థించే ఆ యొక్క స్త్రీలను, వ్యక్తులను చూచి వారి వలె మనం జీవించాలని ప్రభు మన కొరకు అలాంటి భక్తులను పెట్టి ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె కూడా ఆ యేసుక్రీస్తు వారి యొక్క జననం కొరకు, లేకపోతే ఆ యొక్క మెస్సయ కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా సుమియోనుకైతే దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు, ఇదిగో లోకరక్షకుడగు యేసుక్రీస్తు వారు జన్మించి ఆయనను చూడకుండా నీవు మరణించవని ప్రభు చెప్పినాడు. కానీ ఈమెకైతే ప్రభు చెప్పకపోయినప్పటికీ ఆమె తనక విశ్వాసంతో సమర్పణ కలిగి, నిరీక్షణ కలిగి, ఇదిగో ప్రభువు అనగా మెస్సయ రాబోతున్నాడు, ఆయనని చూడవలసిస్తున్నది అని ఆయన కొరకు ఎదురు చూస్తూ, కనిపెడుతూ, నిరీక్షణ కలిగి జీవించిందంట. బహుశా తన జీవితం అంతా కూడా ఆ యొక్క యేసుక్రీస్తు వారు రావాలి, ఆయనను చూడాలి, ఆ మెస్సయ్యను చూడబోతున్నాను అనేటువంటి ఆ నిరీక్షణతోనే మాత్రమే ఆమె జీవించింది. ఈ లోకంలో మనమైతే పిల్లల కొరకని, ఆస్తుల కొరకని, వ్యక్తుల కొరకని, ఇంకెవరెవరో మనకు ఇష్టమైన వారు, మనకు కావలసిన వారు ఆ వ్యక్తుల కొరకు జీవిస్తూ ఉంటాము. అది వ్యర్థమేనని ఎవరైతే ప్రభు కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉంటారో వారి జీవితం ఎంతో ధన్యకరమైనదని, దీవెనకరమైనదని, అలాంటిది ఇదిగో ఆయనకి ఇష్టమని, అలాంటి వారు ఆయనకి కావలసినదని, అలాంటి వారి లోకానికి ఆశీర్వాదకరమని దేవుడు మన కొరకు ఆమె గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె గురించి మనం చదివినట్లయితే ఆమె దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయం బగల్లో సేవ చేయుచుండెను. ఇదిగో తన యొక్క గృహం యొద్ద నుంచి ఆమె తన పని చేసుకొని, తనకి ఇల్లు చక్కబెట్టుకొని ప్రతిరోజు కూడా దేవాలయమునకు వస్తూ ఉన్నది. ఆమె దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థన చేస్తున్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగా అంటే రేయింబగల్లో సేవ చేయుచున్నాను. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మనమైతే వారానికి ఒక్కరోజు రావడానికి బాధపడుతూ ఉంటాం. వారంలో ఒక్కరోజు లేక 2 రోజులు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఎంత గొప్పవారిగా ఫీల్ అవుతూ ఉంటాం, భక్తులముగా ఫీల్ అవుతూ ఉంటాం, పరిశుద్ధులముగా భావిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమె అయితే ప్రతిరోజు కూడా
మందిరంలో ఉంటా ఉన్నది, అక్కడ పరిచర్య చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉన్నది, ఉపవాసం ఉంటా ఉన్నది, రేయింబగళ్ళు చేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పాత నిబంధనలు అయితే వారమునకు ఒక్కమారు మాత్రమే, అనగా విశ్రాంతి దినము మాత్రమే సంఘము కూడుకొని ప్రార్థించాలి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆదిమ సంఘమట ప్రతి దినము కూడా ప్రతి ఇంట కూడుకొనొచ్చు, రొట్టె విరుచుచూ ఉండుట, ప్రార్థించుచూ ఉండుట, అపోస్తలులకు బోధ వినుచు ఉండుట అన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. అంటే చూడండి, వారికంటే ముందుగానే అదంతా ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన మరణించి ఆయన పునరుద్ధరణ వెళ్ళిపోయిన తర్వాత జరుగుతూ ఉన్నది. కానీ ఏమైతే యేసుక్రీస్తు వారు జన్మించుతున్నటువంటి ఆ సందర్భములో ఆయన జన్మించక మునిపే ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉంటా ఉన్నది. కాబట్టి బహుశా ఆమె యొక్క అనుభవం నుంచి మాత్రమే ఆ సంఘము కూడా అలాంటి ఒక ఆ ప్రార్థన అనుభవాన్ని కలిగినట్లుగా మనం భావించవలస్తున్నది. చూడండి, పాత నిబంధనలు అయితే వారమునకు ఒక్కసారి మాత్రమే కూడుకున్నవారు, అది విశ్రాంతి దినమున. అక్కడ మనం గమనించినట్లయితే ఇదిగో వారమంతా వారు పని చేసుకొని విశ్రాంతి దినమున వారు సంఘముగా కూడా ప్రార్థించాలి. కొన్ని సందర్భములలో నెల యొక్క మొదటి దినము కావచ్చు, 7వ దినము కావచ్చు, 14వ దినం కావచ్చు, వారు పండుగగా వారు ఆచరిస్తూ ప్రభుని సేవించాలని, బలులు అర్పించాలని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి చూడండి, ఆ యొక్క పాత నిబంధన అది శరీర సంబంధం అయితే, ఈ యొక్క క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. ఆ యొక్క పాత నిబంధనలో వారమునకు ఒక్కసారి మాత్రమే కూడుకొనవలస్తున్నది. ఈ క్రొత్త నిబంధనలో సంఘమట ప్రతి దినము కూడా కూడి ప్రభువును ఆరాధించవలస్తున్నది. అది ఈ యొక్క అన్న యొక్క మరి జీవితం నుంచి అది ప్రారంభం వచ్చి ఉన్నదని విషయాన్ని మనము గమనించవలస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, మరి ఆమె ఎంతో భక్తి చేస్తూ ఉంది, ఎంతో ప్రార్థన చేస్తూ ఉంది, ఉపవాసం ఉంటా ఉన్నది, ఇదిగో మొర పెడతా ఉన్నది. మరి ముఖ్యంగా ప్రభు యొక్క రాకడ కొరకు ఆమె కనిపెడుచున్నదట. ఆమె నిరీక్షణ ఫలించింది. సుమియోనికి దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు, కానీ ఈమెకు చెప్పకపోయినప్పటికీ ఆమె నిరీక్షణ కలిగి నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నది. ఇదిగో మనము కూడా మన జీవితాల్లో అలాంటి ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ముఖ్యంగా మనం ప్రార్థిస్తూ ఉండాలని, ఇదిగో మనము కూడా ఒక దినమున ప్రభువును చూడబోతున్నామని, దేవుని యొక్క పని విషయంలో కావచ్చు, ఆయన పరిచయ విషయంలో కావచ్చు, మనము కూడా ఒక సమర్పణ కలిగి ఆమె వలె ఒక నిరీక్షణ కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, మరి మనము ఆమెను చూచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, అక్కడ ఆమె ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఆ మందిరములో ఉండి ఆ వచ్చే పోయేవారందరికీ కూడా దేవుని గురించిన మాటలు తెలియపరుస్తూ, అక్కడ వాక్యం సెలవుస్తుంది కదా, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాటలాడుచుండెను. ఎవరైతే ప్రభు కొరకు కనిపెడుతూ ఉన్నారో, తమకు విమోచన కావాలని, విడుదల కావాలని, విడిపించబడాలని, ఇదిగో రక్షణ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, కనిపెడుతున్నారో వారందరితో మాట్లాడుచు ఉన్నది, వారిని బలపరుస్తూ ఉన్నది, వారిని ప్రోత్సాహపరుస్తూ ఉన్నది. ఇదిగో వారికి ప్రభుని గురించిన మాటలు చెప్పి వారందరూ కూడా ధైర్యపరుస్తూ ఉన్నదట. ఎంతో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటా ఉన్నది. మనము కూడా అలాంటి అనుభవానికి రావాలని, ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థించరముగా ఉండాలని, ప్రతి దినము కూడా ఇదిగో దేవుని యొక్క మందిరానికి వచ్చారముగా ఉండాలని, మనం కూడా ఉపవాస ప్రార్థనలతో ఇదిగో దేవుని సన్నిధిలో జీవించాలని. కొందరైతే కేవలము ఆ గుడ్ ఫ్రైడే ముందు మాత్రం ఉపవాసం ఉంటుంటారు. కొందరైతే ఇదిగో పాత సంవత్సరం పోయి నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడున్నాడు అనే విధముగా ఉపవాసం ఉంటారు. కొందరైతే తమకి ఏమైతే అవసరతలు ఉన్నాయో,
ఏమైతే కార్యము జరగవలసిన్నదో, తమ యొక్క కోరికలు ఏమైతే ఉంటా ఉన్నాయో వాటి కొరకు ప్రత్యేకంగా ఉపవాసం ఉంటారు. ఇదిగో వాటి ఆ విధంగా మాత్రం కాదు, కానీ దేవుని యొక్క పని కొరకు లేక సంఘము కొరకు, ఇదిగో ఇతరులను బలపరచడం కొరకు మనము అలాంటి ప్రార్థన జరిగించాలని, మరి ముఖ్యంగా ప్రతి దినము కూడా దేవుని యొక్క సన్నిధికి రావాలనే యొక్క ఆ ఉద్దేశాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటుందో, 84 సంవత్సరాలు కూడా ఆమె దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం లేదు. ప్రతి దినము కూడా దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నది, ప్రార్థన చేస్తూ ఉన్నది, వచ్చేవారితో దేవుని మాటలు చెప్తా ఉంది. కొందరైతే దేవుని యొక్క మందిరానికి వెళ్ళి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారు. కొందరు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి నిద్రపోతే మంచి కలలు వస్తాయేమో అని వెళ్తూ ఉంటారు. కొందరు ప్రత్యేకమైన ప్రార్థనలు ఉంటే వెళ్ళొచ్చులంటూ ఉంటారు. అవన్నీ కాదు, కానీ వ్యక్తిగతముగా మనము దేవుని యొక్క మందిరానికి వెళుతూ ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలని, ఆయన సన్నిధిలో ప్రార్థించాలని, ఇతరుల కొరకు మొరపెట్టాలని, సంఘం కొరకు ప్రార్థన చేయాలని, సేవకుల కొరకు ప్రార్థన చేయాలని, ఎవరైతే నశించిపోవారుగా ఉంటా ఉన్నారో అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలని, ఇదిగో ప్రభుత్వం వారి కొరకు ప్రార్థన చేయాలని, అధికారుల కొరకు ప్రార్థన చేయాలని, ఎవరైతే సమస్యలో ఇబ్బందులు ఉంటూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయాలని. ఇదిగో మనము పని చేయాలంటే మనకు సమయము సరిపోనంతగా పని ఉన్నది. ప్రార్థన చేయాలంటే సమయం చాలనంతగా అంశాలు ఉంటా ఉన్నాయి, సమస్యలు ఉంటా ఉన్నాయి. కేవలం నీ సమస్యలు మాత్రమే కాదు, నా సమస్యలు మాత్రమే కాదు, మనకున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులు మాత్రమే కాదు, అనేకుల కొరకు మనం ప్రార్థించాలని అని వాక్యం సెలవుస్తుంది కదా. నీ చేతికి వచ్చిన పని నీ శక్తి వంచన లేకుండా చేయాలని దేవుడు మనకు పని అప్పగించున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నువ్వు ప్రార్థించడానికి ఎన్నెన్నో సమస్యలు ఉంటా ఉన్నాయి, ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. ఇదిగో వారందరి కొరకు మనం మొరపెట్టాలని, ప్రార్థన చేయాలని. అలాగూ చేస్తే తప్పక దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటూ ఉంటాం. ఆమెకు కుటుంబము లేదు, ఆమెకు సంతానము లేదు, బహుశా ఆమెకి ఇంకా తోడబుట్టిన వరకు లేకపోవచ్చునేమో. ఎందుకంటే ఒక్కదాని గురించి ప్రస్తావిస్తున్నాడు కాబట్టి ఆమె తన యొక్క గృహాన్ని కలిగి ఉండి ప్రతిరోజు కూడా మందిరానికి వెళుతూ ప్రార్థిస్తూ ఉండదని చక్కటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమె ఎవరంటే ఒక ప్రవక్తనిగా ఉన్నది. ప్రవక్త అనగా దేవుని ద్వారా దేవుడు ఏమైతే చెప్తూ ఉంటాడో ఆ విషయాలను ఇతరులకు తెలియపరిచేవాడు. చూడండి, ఆమె దేవుని యొక్క పని జరిగిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా ఆయన వాక్యం సెలవుస్తుంది కదా, ప్రతివారు తమ యొక్క సొంత కార్యములు మాత్రమే కాక ఇదిగో ప్రభు యొక్క కార్యమును లేక ప్రభు యొక్క పనిని జరిగించాలని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అన్నాడు కదా, మీరు నా పని చేస్తే నేను నీ పని చేస్తాను. నీ సమస్యలో తీర్చడం కొరకు ప్రార్థన చేయడం కాదు, కానీ ప్రభు అప్పగించిన పనిని జరిగిస్తూ ఉన్నప్పుడు ఆమె వలె ఇదిగో ఏమైతే భక్తురాలు పేరు పెట్టుకున్నదో ఆ భక్తురాల కంటే ఇంకా ఎక్కువ భక్తి చేసిందేమే. ఆ అన్న కంటే ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె కంటే ఇంకా ఒక మెట్టు ఎక్కువ ఎక్కింది, కానీ తగ్గలేదు. కొందరైతే భక్తులు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, వారు పరువు తెస్తూ ఉంటారు. భక్తులు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, వారి వంటి ప్రార్థన, వారి వంటి జీవితం, వారి వంటి భక్తి చేయరు. వీరు చేసే క్రియలను బట్టి వాళ్ళని తిడుతూ ఉంటారు అనేక మంది. కాబట్టి అలాంటి జీవితం మనకు ఉండకూడదని ఈ సమయంలో దేవుడు తన యొక్క వాక్యంతో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈమె కూడా ఆ పాత్రలో ఉన్నటువంటి హన్నా అనబడే ఆ స్త్రీ యొక్క పేరు పెట్టుకుంది, సమూయేలు తల్లి యొక్క పేరు పెట్టుకుంది. కానీ ఆమె కంటే ఇంకా ఇంకా ఎక్కువ భక్తి చేసింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి అనుభవంలోకి మనం వెళ్ళాలని
ఇంకా లోతైన అనుభవాలకు మనం వెళ్ళాలని, ఇంకా ఇదిగో ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప అనుభవాలకు మనం వెళ్ళాలని, ఏదో పేరుకు మాత్రమే నేను 40 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాను, 50 సంవత్సరాల విశ్వాసం కలిగి ఉన్నాను అని చెప్పుకోవడం కాదు. కానీ ఎంత అనుభవంలో మనము ఏమి చేస్తున్నామో, ఎంత చేస్తున్నామో, ఏమి సాధించున్నామో, ఎంతగా జీవించున్నామో, ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నామో, ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తున్నామో, ఎంత భక్తి చేస్తున్నామో అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని అనుభవం కలిగిన వారికి ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. నూతనముగా వస్తున్న వారికి ప్రభు ఈ విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది ఎవరి మాటలు అంటే నా సొంత మాటలు కాదు, ఇది దేవుని యొక్క మాటలు ఉన్నవి. వాటికి మనం లోబడదాము, వాటి ప్రకారంగా జీవిద్దాము. ఇదిగో మన ముందు ఉన్నటువంటి ఆ యొక్క భక్తుల్ని మనము ఆలోచన చేద్దాము, వారి వలె జీవించడానికి మనము ప్రయాసపడదామని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనందరికీ అట్టి కృప అనుగ్రహించి కేవలము ఆ యొక్క అన్న మాత్రమే కాదు కానీ ఇదిగో మనము కూడా ఆమె వలె జీవించాలని, లోకములో ఎవరి కొరకు కాదు కానీ, లోకములో వేటి కొరకు కాదు కానీ, లోక ఆశలు కాదు కానీ, లోకములో ఉన్న వారి కొరకు పరిగెత్తడం కాదు కానీ ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయమైనటువంటి అనుభవాన్ని కలిగి ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, ఇదిగో మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే మీరు పైన వాటిని వెదకూడదు కానీ ఈ యొక్క భూ సంబంధమైన వాటిని వెదకవద్దని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన మాటలు జ్ఞాపం చేసుకుందాం, ఆయన వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం, ఆయన వాక్యాన్ని చదువుదాం, ఆయన వాక్య ప్రకారంగా జీవిద్దాం. ఇదిగో మన యొక్క పూర్వీకులు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నారో వారిని మనం అనుసరించి వారి వలె జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి మనందరం కూడా అలాంటి అనుభవంలోకి నడిపించునుగాక. అనేక మందికి మనము ఆశ్చర్యకరముగా పొందుదాముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, జీవాధిపతి, సర్వోన్నతుడా, దయాళుడా, మీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవానాడు ఇదిగో మా ప్రభువా అన్నానబడే స్త్రీ ఎలాగైతే మా ప్రభువా యేసయ్య ప్రతిరోజు నాయన ఇదిగో ప్రభువా మేము అందరానికి వచ్చి ప్రార్థిస్తూ ఉండేదో, అనేకులకు నాయన మిమ్మల్ని గురించి తెలియపరుస్తూ ఉండేదో, ఎలాగైతే ఇతరులను బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఉండేదో అలాంటి అనుభవానికి మమ్మల్ని మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కేవలము ఇదిగో ప్రభువా తండ్రి వినేవారుగా మాత్రమే కాదు కానీ, చెప్పేవారుగా మాత్రమే కాదు కానీ, ఆ వినిన వాటిని చెప్పిన వాటిని అనుసరించడానికి, ఆ ప్రకారంగా జీవించడానికి మీరు మాకు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో అందరైతే ఈ మాటలు విని ఉన్నారో అటు వారందరూ దర్శించని ప్రభువా, నీ కృప చూపించు నాయన, అలాంటి అనుభవం నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.